హాయ్ అండి. ఈరోజు నేను మీకు బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనేది చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా మనం ఇందులో కారం వేసుకొని అవసరం లేదండి, ఎండుమిర్చితో సరిపోతుంది. ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి గుడ్లు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ అలాగే బీట్రూట్. ఇప్పుడు వీటిని మనం ఇందులో వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. మూత అయితే అస్సలు పెట్టొద్దండి. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగ మనం నిమిషానికి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి ఏమి కూడా ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకి చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ అయితే చాలా బాగుంటుంది. ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు, పెద్దవాళ్ళు కూడానా. చూసారు కదా, మనకి బీట్రూట్ ఫ్రై అనేది ఇంకా రెడీ అవుతుందండి. ఇలా కొద్దిగా ఇంకా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది స్టార్టింగ్లో అయితే వేసుకోకూడదండి. మనకి క్యారెట్ బీట్రూట్ కొద్దిగా బాగా వేగిన తర్వాత మాత్రమే మనం ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మనకు ఒక 5 నిమిషాల్లో మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.